వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం కుకట్పల్లి JNTU HMT హిల్స్ రోడ్ లో ఉన్న సౌజన్య సారీ మందిర్ లో ఉన్నాం. సో ఈ వారం కొత్తగా వచ్చిన సారీ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు మనతో పాటు సౌజన్య సారీ మందిర్లో కొన్నయ్య గారు ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో అడుగుదాం. హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు మరి మనం చూడబోతున్న సారీ కలెక్షన్ ఏంటి? కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్. కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్. ఓకే, సో మరి ఫస్ట్ ఇదేనా సారీ? ఇదే. ఓకే, కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నాము. చూస్తేనే అర్థమవుతుంది కదా, మనకి చాలా గ్రాండ్గా ఉంది. ప్యూర్ జరీలో టోటల్గా అంటే శారీ అంతా కూడా మనకి ఇలా టిష్యూ స్టైల్లో వస్తుంది అన్నమాట. అంతా జరీనే వచ్చింది. ఫస్ట్ పళ్ళు పాటు మనం చూసినట్లయితే అంటే కాంబినేషన్ వచ్చేసి ఇది ట్రెడిషనల్ కాంబినేషన్. యూజువల్లీ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మెరూన్, రెడ్, ఎల్లో ఈ కాంబినేషన్స్. సో అదే మనం ఇక్కడ మస్టర్డ్ కలర్ చూస్తూ ఉన్నాము, లైట్ మస్టర్డ్ కలర్. ఇది పళ్ళు పాటు మనకి 1 మీటర్ వరకు డిజైన్ చేశారు. ఇందులో డిజైన్ తీసుకున్నట్లయితే కనుక జరీలోనే అంటే దీనికి కాంట్రాస్ట్ కలర్స్ తీసుకోలేదు, దీని సెల్ఫ్ కలర్సే తీసుకుంటూ జరీలోనే డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు అనమాట. దీనికి 2 సైడ్స్ చూసినట్లయితే ఈ పీకాక్స్ కనిపిస్తాయి. ఇక్కడ లీఫ్ డిజైన్స్ తో పాటు మిడిల్ లో అంతా వచ్చేసి సో అదే ఇది వేరియేషన్ మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సెల్ఫ్ కలర్ తీసుకున్నప్పటికీ. తర్వాత పైనుంచి ఈ బోర్డర్స్ తీసుకున్నట్లయితే కనుక కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు గ్రీన్ కలర్. ఓకే, తర్వాత మనకి వేవ్స్ డిజైన్ తోటి కంటిన్యూషన్ ఇచ్చారు అండి. బోర్డర్ వేవ్స్ డిజైన్ బోర్డర్. ఓకే, కడ్డీ బోర్డర్ అంటే మనకి ప్లెయిన్ వస్తుంది, వేవ్స్ డిజైన్ అంటే కొంచెం డిజైన్ వస్తుంది. ఓకే, సో మరి ప్లెయిన్ కాకుండా ఇది కూడా కొంచెం గ్లిటరింగ్ గా డిఫరెంట్ గా ఉండాలి కాబట్టి ఈ రకంగా తీసుకున్నారు. అయితే మనకి శారీ టోటల్ గా చూద్దాం ఒకసారి. ఓకే, సో మరి మనం పట్టు శారీకి చూస్తున్నాం కదా, ఇక్కడ మనం మెయిన్గా బేస్ చూస్తున్నాం. ఈ బేస్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే దీని మీద అంతా కూడా జరీ ఫిల్లింగ్ చేస్తుంది కాబట్టి మనకి ఎక్కువగా షైన్ అవుతూ 2 షేడ్స్ కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ జరీ బ్రోకెట్ తీసుకున్నారండి. వాటిలో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, రోజా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు కదా. రోజా ఫ్లవర్ డిజైన్ కూడా ఆల్టర్నేట్ గా ఇచ్చారు, మల్టీ కలర్స్ వస్తున్నాయి. మల్టీ కలర్ తోటి ఆల్ ఓవర్ ఆల్టర్నేట్ గా పింక్, గ్రీన్ అట్లా సెపరేట్ డిజైన్స్ ఇచ్చారు. ఓకే, ఒకటేమో థ్రెడ్ వీవింగ్, ఒకటేమో ప్లెయిన్ పట్టు ఈ రకంగా తీసుకున్నారు. ఓకే, త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి క్రీపర్ స్టైల్లో డిజైన్ కనిపిస్తుంది, బ్రోకెట్ స్టైల్ అంటే. ఓకే, బార్డర్ లో కూడా మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఓకే, మరి జరీ బార్డర్ కి వచ్చేటప్పటికి మొత్తం లత డిజైన్ తీసుకొని కంటిన్యూషన్ బార్డర్ స్టైల్లో లత డిజైన్ ఇచ్చారు. అలాగే గోల్డ్ బార్డర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఓకే, చిన్న కాంట్రాస్ట్ అన్నమాట, చిన్న పైపింగ్ లాగా, పైపింగ్ కాంట్రాస్ట్ అంటారు. ఓకే, సో మనకి శారీ అంతా ఇలానే వచ్చింది. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు. రెడ్ కలర్ శారీ ఉంటుంది కదా, అందుకని గోల్డ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చి బ్లౌజ్ కి చిన్న బార్డర్, పెద్ద బార్డర్ ఎటు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తారు. దీని మీద కూడా మనం వర్క్ చేసుకోవాలన్నా కూడా చేసుకుంటే చాలా హెవీ వస్తుంది. కంపల్సరీ వర్క్ చేసుకుంటే చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది. సో మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది కాస్ట్ ఇది 23,000 యాక్చువల్ ప్రైస్, డిస్కౌంట్ పోను 18,600 వస్తుంది. 18,600 కి మనకి శారీ అవైలబుల్ ఉంది. ఓకే, మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, సో ఇదేం శారీ? ఇది లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ పట్టులో కాంట్రాస్ట్. ఓకే, సో మనకి బేస్ అనేది ఏమో బ్లాక్ వస్తుంది, ఇక్కడ పళ్ళు ఏమో కాంట్రాస్ట్ తీసుకున్నారు. అయితే మరి డార్క్ కలర్ కాకుండా మెహందీ గ్రీన్ స్టైల్లో కనిపిస్తుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే కాపర్ జరీ యూస్ చేస్తారండి. టోటల్ ఫ్లవర్స్ అన్ని గ్రీన్ కలర్ లోనే వస్తాయి దీని మీద. అయితే బేస్ లో వచ్చేసరికి మాత్రం గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. అయితే ఇవి సింగిల్ గోల్డెన్ కలరే కాకుండా సిల్వర్ జరీతో కూడా గ్రీన్ జరీ, సిల్వర్ జరీ వస్తుంది. ఓకే, థ్రెడ్ వీవింగ్ కాదు, జరీ వీవింగ్ తోనే కూడా వస్తుంది. జరీ వీవింగ్. ఓకే, ఫ్లవర్స్ కూడా జరీ వీవింగ్ వచ్చాయి. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ అనేది స్టెమ్ అండ్ లీఫ్ ప్లేస్ లో తీసుకోవడం జరిగింది. ఇలాగా ఆల్టర్నేట్ గా చూస్తూ ఉంటాము. శారీ అంతా కూడా మనకి ఈ దగ్గర ఫ్లోరల్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే కింద బోర్డర్ దగ్గర చూసినట్లయితే కనుక పైన సింగిల్ బోర్డర్ చూసాం కదా, ఇక్కడ వచ్చేసరికి డబుల్ బోర్డర్ వస్తుంది. డబుల్ బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ తో పాటు జరీ బార్డర్, 2 కలర్ జరీ బార్డర్ తీసుకున్నారు. ఇందులో కూడా ఆల్టర్నేట్ గా 2 జరీ బార్డర్ లో కూడా మనకి బుటా స్టైల్ ఇచ్చి ఫ్లవర్స్ వస్తాయి, మొత్తం బుటా వర్క్ ఇచ్చారు. డిఫరెంట్ సైజెస్ లో తీసుకున్నారా? ఓకే, ఇక్కడ నుంచి వచ్చేసరికి అంటే పళ్ళు పార్ట్ దగ్గర మనకి బిగ్ ఫ్లవర్ వచ్చింది, మిగతా అంతా కూడా స్మాల్ ఫ్లవర్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఇస్తారండి, గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. ఓకే,
సో ఈ గ్రీన్ కలర్ అనేది మనకి డిఫరెంట్ గ్రీన్, రెగ్యులర్ గా వచ్చే గ్రీన్ కలర్ అవుతుంది, బ్లాక్ గ్రీన్ మిక్స్ వస్తుంది. ఓకే, సో అందుకే కాస్త డిఫరెంట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బోర్డర్స్ కూడా మనం 2 సైడ్స్, ఈ ఇక్కడ సింగిల్ బోర్డర్ అలాగే బాటమ్ సైడ్ డబుల్ బోర్డర్ రెండు వస్తున్నాయి. ఓకే, మరి ఇందులో కలర్స్ వస్తాయి? ఇందులో కలర్స్ ఉంటాయి. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 9000 యాక్చువల్ ప్రైస్, 9800, 7800 వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, 7800. ఓకే, ఫైన్ అండి. ఇంకొకసారి చూద్దాం. ఓకే, ఉప్పాడ సారీ మీద బార్డర్ టిష్యూ వచ్చి మిడిల్ లో చెక్స్ వస్తుంది సారీ. ఓకే, వర్క్ కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది, హ్యాండ్ వర్క్ ఉంటుంది టోటల్. ఉప్పాడలో జనరల్ గా కొంచెం లైట్ వర్క్స్ ఇలానే వస్తుంటాయి కదా. ఓకే, ఇంత గ్రాండ్ గా రావడము, అది కూడా కలర్ కాంబినేషన్ అనేది మనకి ఆల్ బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. జరీ కూడా కలర్ జరీ ఇస్తారండి, 3 కలర్స్ ఇస్తారు జరీ వర్క్. 2 సైడ్స్ ఇలా వస్తాయి, అంటే పళ్ళు సైడ్ మాత్రం 2 పీకాక్స్ బిగ్ సైజ్ లో వస్తాయి. అండ్ 2 చెట్ల లాగా డిజైన్ ఏదైతే తీసుకున్నారో అది 2 కలర్స్ లో తీసుకున్నారు. అంటే మనకి ఇందులో కూడా కొంచెం మైల్డ్ గా కనిపిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ మల్టీ కలర్ షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే శారీ మాత్రం మెయిన్ బేస్ అనేది మనకి రెడ్ మిడిల్ షేడ్ లో వస్తుంది, ఇటు సైడ్ ఏమో కొంచెం ఆరెంజ్ షేడ్ లో కనిపిస్తుంది. ఓకే, దీని మీద కూడా అన్ని జరీతోనే ఫ్లవర్స్. బార్డర్ లో మొత్తం టిష్యూ వస్తుందండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి బార్డర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ టిష్యూ వస్తుంది. టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన మనకి జరీ బూటీస్ వస్తాయండి. ఓకే, జరీ బూటీస్ కూడా ఇక్కడ మనకి టోటల్ పెద్ద బూటీ ఉంటుంది, అంటే స్కర్ట్ బార్డర్ స్టైల్ అంటారు. 2 సైడ్స్ కూడా. దీనికి బ్లౌజ్ వచ్చి మనకి చెక్స్ లో వస్తుందండి. ఓకే, దీని మీద ఫ్లవర్ వర్క్ లేకుండా ఓన్లీ చెక్స్ మిడిల్ పార్ట్ లో ఇది ఇచ్చేసి బార్డర్ లో టిష్యూ బార్డర్ ఇస్తారు, చెక్స్ ఇచ్చారు అన్నమాట. ఓకే, సో మరి ఇది ఇందులో కలర్స్ ఉంటాయా? ఇందులో కలర్స్ ఉంటాయి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ ఇది 15000, ఆఫ్టర్ డిస్కౌంట్ 12000 పడుతుంది. 12000 వరకు పడుతుంది. సో మరి చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పట్టు సారీస్ లో బ్రైడల్ కలెక్షన్ చూస్తాము. అంటే ఇలా ఈ స్టైల్లో, అంటే కొత్త కలెక్షన్ కూడా చూస్తున్నాం ఉప్పాడ స్టైల్లో. ఇలాంటి కలెక్షన్ మీరు కావాలనుకుంటే కూకట్పల్లి JNTU HMT హిల్స్ రోడ్ లో ఉన్న సౌజన్య సారీ మందిర్కి విజిట్ చేయండి. సౌజన్య సారీ మందిర్లోని మరిన్ని సారీస్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో రెడీస్. ఇప్పుడు చూస్తున్న సారీ ఏంటి? ఇది కొత్తకోట పట్టులో మొత్తం బ్రోకెట్ సారీ అండి. బ్రోకెట్ సారీ. ఓకే, సో ఇది కూడా మనం బ్రైడల్ కలెక్షన్ లాగా తీసుకోవచ్చు. ఓకే, అయితే మనం ప్లెయిన్ గా తీసుకున్నారు, అంటే వర్క్ అనేది లేదు కానీ జరీ అనేది మాత్రం జరీ వర్కే ఉంటుంది. జరీ మొత్తం జరీ వర్కే ఉంటుంది. ఇది ట్రెడిషనల్ స్టైల్లో వస్తుంది. స్టోన్ వర్క్ అనేది అడిషనల్ గా కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, మనం పళ్ళు చూసినట్లయితే కనుక కాంట్రాస్ట్ కలర్స్, ఇప్పుడు ఈ బ్లూ కలర్ గ్రీన్ కలర్ అనేది చాలా మంది లైక్ చేస్తున్న కాంబినేషన్. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు పళ్ళు డిజైన్ చూడొచ్చు అన్నమాట. ఇందులోనే ఒక 3 డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో లీఫ్ లా తీసుకున్నారు, సెల్ఫ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వర్క్ కనిపిస్తుంది, తర్వాత వచ్చేసి ఇంకొకటి బేబీ స్టైల్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి ఫ్లవర్ వర్క్స్, డిఫరెంట్ వర్క్స్ తీసుకున్నారు. మిడిల్ లో మాత్రం కొంచెం ర్యాండమ్ గా హెవీగా చిన్న చిన్న బుట్టి స్టైల్లో తీసుకున్నారు అనమాట. పైనుంచి ఈ బార్డర్ దగ్గర వచ్చినట్లయితే కనుక మనకి గ్రీన్ కలర్ బార్డరే కంటిన్యూ అవుతుంటుంది కాంట్రాస్ట్ లో. ఇక్కడంతా కూడా క్రీపర్ స్టైల్లోనే మనకి ఫ్లవర్స్ అనేవి కంటిన్యూగా వస్తుంది. కంప్లీట్ గా జరీ, గోల్డెన్ జరీ మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ వచ్చింది కూడా గోల్డెన్ జరీయేనా? ఇది మొత్తం గోల్డెన్ జరీ వస్తుంది. ఓకే, రెయిన్ డ్రాప్ స్టైల్లో మనకి టోటల్ గా స్టైల్లోనే డ్రాప్ లో కూడా మనకి వేరియేషన్ ఇచ్చారు, డిజైన్ వేరియేషన్. హాఫ్ వచ్చేసి క్రాస్ లైన్స్ వచ్చి మిగతా డాట్స్ లాగా డాట్స్ లైన్ ఇచ్చారు. ఓకే, అయితే కింద బార్డర్ అనేది మనకి దీనికంటే కొంచెం డబుల్ సైజ్ ఇచ్చారు. ఇలా మనకి డబుల్ సైజ్ కనిపిస్తుంటుంది. అంటే ఈ రెగ్యులర్ గా ఈ బార్డర్ కంటిన్యూ అయిపోతుంది, దీంతో ఇది పాటు ఎక్స్ట్రా అడిషనల్ ఇచ్చారు. పైన బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు కదా, దీనికి ఎక్స్ట్రా బార్డర్ ఇచ్చారు. అది డైమండ్ డిజైన్ లో ఇచ్చారు అన్నమాట. ఓకే, సో మరి దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలరే వస్తుంది, సేమ్ పళ్ళు వచ్చిన కలరే. ఓకే, ప్లెయిన్ వచ్చేసి బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. ఇందులో కలర్స్ వస్తాయా మనకి? ఇంకా ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి, వేరే వేరే డిజైన్ లో ఉంటాయి. ఓహో, వేరే వేరే డిజైన్స్ లో. యాక్చువల్గా ఇది ఇప్పుడు మనకి అంటే వితౌట్ వర్క్ వచ్చింది కదా, స్టోన్ వర్క్ అలాగా, ఇలా స్టోన్ వర్క్ తో కూడా ఇందులో వస్తుంటాయా సారీస్? ఓకే, మామూలుగా ఇప్పుడైతే ఇది కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ ఇది 13500 అండి. డిస్కౌంట్ పోను 10,500 పడుతుంది కస్టమర్ కి. 10,500. ఓకే అండి, గ్రాండ్ ఉంటుంది సార్. ఓకే, ఇంకోసారి చూడండి. ఇది రాపట్టు అండి. ఇది రాపట్టునా? ఓకే, కొత్తగా వింటున్నాను యాక్చువల్గా నేమ్.
అండ్ శారీ కూడా మనకి కొంచెం చాలా డీసెంట్గా ఉంది మాట, ఎక్కువగా క్లమ్జీగా వర్క్స్ డిజైన్స్ లేకుండా. వీటికి హెవీ బ్లౌజులు వేస్తే చాలా లుక్ ఉంటుందండి. బ్లౌజ్ హెవీ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటివి ప్లెయిన్ శారీకి చిన్న బార్డర్ తోటి రా సిల్క్ మెటీరియల్ బాగా వాడతారు. దీనికి పళ్ళుకి ఏంటంటే స్పెషల్గా 3-4 కలర్స్ కాంట్రాస్ట్ ఇస్తారండి. దీంట్లో ఉండేదంతా ఈ కాంట్రాస్ట్ కలర్సే ఇస్తారు, పళ్ళు వరకే ఉంటుంది. మిగతా శారీ మొత్తం బార్డర్ స్టైల్ చిన్న బార్డర్ ఇస్తారు, శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, టోటల్ గా మనకి శారీ అంతా కూడా ఒకటే ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాబ్రికే మెయిన్, దీంట్లో ఫైన్ క్వాలిటీ పట్టు ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు. ప్యూర్ రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ పట్టు. అవునండి. ఓకే, సో రా సిల్క్ లో మనం చాలా స్టేజెస్ లో చూస్తూ ఉంటాం కదా, అంటే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ వస్తూ ఉంటాయి, చీప్ క్వాలిటీ నుంచి మనకి హై క్వాలిటీ వరకు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ క్వాలిటీ అన్నమాట, ముడి పట్టు. దీన్ని హెవీ అయితేనే మనకి సాఫ్ట్ పట్టు వస్తుంది. ఓహో, ఓకే. సో మనకి ఇక్కడ బోర్డర్ అనేది జరీతో మిక్స్ జరీతోటే ఇస్తారు. దీంట్లో మనకి చిన్న బార్డర్ చూపిస్తున్నాం ఇప్పుడు. ఇందులో పెద్ద బార్డర్లు, లైన్స్ బార్డర్లు 3-4 వెరైటీస్ వస్తాయి అన్నమాట ఇదే మెటీరియల్ పైన. ఓకే, ఇప్పుడు మనకి శారీ అంతా మాత్రం ఇది బేస్ అనేది పింక్ వస్తుంది, పింక్ వస్తుంది, కలర్స్ చేంజ్ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారు. ఓహో, కాంట్రాస్ట్. మనకి బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు. ఇది కూడా రా మెటీరియల్ తోనే ఉంటుంది. ఇది కూడా ప్యూర్ వచ్చింది, ప్యూర్ రా పట్టు వస్తుంది. బ్లౌజ్ కి మనకి హెవీ వర్క్ చేసుకోవచ్చు. హెవీ ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ దొరుకుతున్నాయి కాబట్టి అట్లా కూడా మల్టీ కలర్ బ్లౌజ్ కూడా దీనికి యూజ్ చేస్తారు. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 4,400, కస్టమర్ కి 3,400 కి వస్తుంది ఆఫ్టర్ 3,400. ఓకే, చాలా బెటర్ ప్రైస్ లాగే ఉంది, మంచి రీజనబుల్ ప్రైస్. సో చూసారు కదా, ఇప్పుడు ప్యూర్ ఫ్యాబ్రిక్ అంటే మనకి 3 చేంజ్ పైన ఎక్కువ అవుతుంది, 4 పైన పెడితేనే ప్యూర్ మెటీరియల్ వస్తుంది. సో రా సిల్క్ ఫ్యాబ్రిక్ని చాలా మంది లైక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా డ్రెస్సెస్లో కావచ్చు, శారీస్లో కావచ్చు చూస్తుండొచ్చు. ఇది ప్యూర్ మనకి పట్టు స్టైల్ లుక్లోనే కనిపించాలి, చాలా బెస్ట్ వన్లా కనిపించాలి అనుకుంటే కనుక ఇలా క్వాలిటీ ఉన్న శారీస్ కావాలంటే మీరు కూడా కుకట్పల్లి జేఎన్టీయూ హెచ్ఎంటీ హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య శారీ మందిర్కి విజిట్ చేయండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి శారీస్ అని. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే, ఇది లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ పట్టులో కాంట్రాస్ట్ డిజైన్స్. ఓకే, లైట్ వెయిట్ పట్టు అయితే బేస్ అనేది మాత్రం మనకి వైలెట్ కలర్ లో డార్క్ షేడ్ చూస్తున్నాం. వైలెట్ కి నెమల్ పికాక్ గ్రీన్ అంటారు కదా, నెమల్ పింఛింగ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, పళ్ళులో కూడా మనకి డబుల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది, మిక్స్ కలర్ వస్తుంది. బ్లూ కలర్ కి పికాక్ గ్రీన్ మిక్స్ అవుతుంది దీనికి పళ్ళుకి. పళ్ళు అనేది మనకి హాఫ్ మీటర్ వరకు డిజైన్ చేశారు కదా, మిడిల్ లో వచ్చేసి మనకి ఈ చెట్టు స్టైల్లో తీసుకుని ఇక్కడ ఫ్లవర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మిగతా అంతా కూడా చిన్న చిన్న డాట్ డిజైన్ లా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా రౌండ్ గా ఆర్చెస్ అంటే హాఫ్ సర్కిల్ లా తీసుకుని, ఓకే, మిడిల్ లో వచ్చేసి మనకి హాఫ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఓకే, 2 సైడ్స్ ఇదే వచ్చింది, కాస్త సింపుల్ గా వస్తుంది. పైన మాత్రం ఇక్కడ బార్డర్ తీసుకున్నట్లయితే ప్యూర్ జరీ కాకుండా కాపర్ షేడ్ లా కనిపిస్తుంది కదా, అంటే బ్లూ మిక్సింగ్ వల్ల అట్లా కనిపిస్తుంది. అండ్ పైన పైపింగ్ లాగా ఇన్నర్ సైడ్ కూడా ఒక చిన్న పైపింగ్ లాగా ఇది సెల్ఫ్ లోనే ఉంటుంది. అయినప్పటికీ ఇది కలర్ కాంట్రాస్ట్ అనేది కనిపిస్తుంటుంది. అయితే శారీ అంతా బేస్ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ వైలెట్ కలర్, దీని మీద వచ్చేసి మనకి కాపర్ షేడ్ లో ఉన్న ఒక ఫ్లవర్, అలాగే ఇది గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్. ఓకే, థ్రెడ్ వీవింగ్ తో గ్రీన్ కలర్ లో వస్తుంది. ఇలా ఆల్టర్నేట్ గా ఈ ఫ్లవర్ వర్క్ అనేది వస్తుంది. కింద బోర్డర్ అనేది దీనికి కొంచెం హైలైట్ అనే చెప్పాలి, ఎందుకంటే కంప్లీట్ గా కొంచెం ఎక్కువ బిగ్ సైజ్ లో వచ్చింది అనమాట. డబుల్ బోర్డర్ లాగా తీసుకుని మిడిల్ లోంచి మనకి ఇక్కడ సిల్వర్ జరీతో కూడా ఇంకొక సింగిల్ లైన్ వస్తుంది. అండ్ ఈ థ్రెడ్ వీవింగ్ అలాగే జరీ వీవింగ్ అనేది ఫ్లవర్స్ మొత్తం సారీ మొత్తం ఆల్టర్నేట్ ఇట్లా బుట్ట బార్డర్ బుట్ట ఇస్తారు, ప్లెయిన్ గా కడ్డీగా ఇవ్వకుండా ఆల్ ఓవర్ కంటిన్యూ ఇస్తారు. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారు, పళ్ళు కలరే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి సేమ్ కడ్డీ బార్డర్ ఇస్తారు. చిన్న బార్డర్ ఉంటుంది, సెకండ్ సైడ్ మనకి పెద్ద బార్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కలర్ కాంబినేషన్ అనేది ఇది కొంచెం కొత్తగా ఉంది. మరి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి? ఇందులో బల్క్ కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి 6,800 అండి, 5,200 వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్. చాలా రీజనబుల్ రేట్ ఉంది. ఓకే, అవును, ఇంత పట్టు అనేది రావడము, ఈ బోర్డర్స్ వాంటెడ్ గా రేట్ రీజనబుల్ గా పెట్టాలని ఆ రేట్ ఫిక్స్ చేస్తాను. ఓకే, ఫైన్ అండి. ఇంకోసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసిన సారీ ఏంటంటే చందేరి అండి. ఇది చందేరి. ఓకే, చందేరిలో ఇది మనకి పట్టు లాగా కనిపిస్తుంది, పట్టు సీకో మిక్స్ వస్తుందండి. ఓకే, సిల్క్ బై సీకో అంటాము. దీనికి మనకి పళ్ళు ప్లెయిన్ ఇస్తారన్నమాట, కడ్డీ బార్డర్ ప్లెయిన్ జరీ వర్క్. ఓకే, కడ్డీతోనే కంప్లీట్ గా పళ్ళు సైడ్ ఇచ్చారు. ఓకే, ఒక పావు మీటర్ వరకు మనకి అది డిజైన్ ఉంటుంది, అంటే ప్లెయిన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఇందులో మిక్స్ అవుతూ కల్నతా స్టైల్లో ఈ జరీలోనే కడ్డీ బార్డరే వస్తుంది, సాదా బార్డరే వస్తుంది. దీనికి శారీ మొత్తం రోజా ఫ్లవర్స్ బూటీస్ దగ్గర ఉంటాయండి. శారీ మొత్తం డిజైన్ తీసుకున్నారు, రోజా ఫ్లవర్స్, దానికి చిన్న లీవ్స్ డిజైన్ అటాచ్మెంట్ చేసి బుటా తీసుకున్నారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లానే ఉంటుంది. దీంట్లో హెవీ అన్నమాట, బుటా వర్కే హెవీ ఉంటుంది దీనికి.
సారీ అంతా మనకి కొంచెం గ్యాప్ వస్తూ ఇస్తుంది. జనరల్ శారీస్ లో అంతా పళ్ళుకు దగ్గర ఉంటాయి, లోపలికి వచ్చేటప్పటికి దూరం అవుతుంది. కానీ దీనికి శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లానే దగ్గరగానే ఉంటుంది. ఓకే, అంటే జరీ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది ఇందులో. ఓకే, కింద బార్డర్ వచ్చేసరికి ఏమో కొంచెం బిగ్ సైజ్ పెద్ద బార్డర్ ఇచ్చారు అన్నమాట. ఓకే, పైన వచ్చి మనకి 1.5 ఇంచ్ బార్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పెద్ద బార్డర్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ వరకు వస్తుంది బార్డర్. ఓకే, సింపుల్ గా ఉన్నప్పటికీ చాలా బ్రైట్ గా ఉంటుంది. జరీ పార్ట్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇందులో కలర్స్ వస్తూ ఉంటాయి, ఇందులో కలర్స్ అవైలబుల్, చాలా కలర్స్ ఉంటాయి. డిజైన్స్ ఎలా మారుతుంటాయా? సేమ్ బుటాలు మారుతుంటాయి, ప్లస్ కలర్స్ చేంజింగ్ ఉంటుంది. ఓకే, మరి దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ సేమ్ సెల్ఫే వస్తుందండి. ఇందులో ఎక్కడ కాంట్రాస్ట్ లేదు కాబట్టి మనకి రెడ్ కలరే ఇస్తారు. ఓకే, సో కాంట్రాస్ట్ కావాలంటే కనుక ఇంకేమైనా హెవీ వర్క్ తో గోల్డ్ కలర్ లో చేసుకోవచ్చు. జరీ బ్లౌజ్ లో అట్లా వేస్తే దీనికి చాలా లుక్ వస్తుంది. మనకి జరీ ఎక్కువ ఇచ్చారు కాబట్టి జరీ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 2800 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 23 వస్తుంది కస్టమర్ కి. 2300 కే వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, హలో లేడీస్ లో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హలో లేడీస్. సో ఇదేం సారీ? ఇది లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ పట్టు. లైట్ వెయిట్ పట్టులో కాంట్రాస్ట్ డిజైన్ ఇది కూడా. సో ఇది కొంచెం లక్స్ గ్రీన్ షేడ్ లక్స్ గ్రీన్ కలర్. ఓకే, కాంబినేషన్ ఏమో కాంబినేషన్ బ్లూ కలర్ ఇచ్చారు. బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే, దీని మీద బంచెస్ మిడిల్ లో అంతా జరీ వస్తున్నాయా? బంచెస్ మనకి పళ్ళు చెట్టు డిజైన్ తీసుకున్నారు. అయితే బార్డర్ అటు ఇటు డైమండ్ డిజైన్ ఇది కొత్తగా వచ్చింది అనమాట. డిజైన్ డైమండ్ డిజైన్ ఇచ్చారు. రెండు సైడ్ లో కూడా మనకి డైమండ్ డిజైన్ ఇచ్చారు. ఈ మిడిల్ నుంచి ఏమో ఒక యారో స్టైల్ లో ఇచ్చారు. టూ సైడ్ లైన్స్ వస్తుంది. ఓకే, ఈ పైన బార్డర్ అనేది పైన బార్డర్ మనకి కాంట్రాస్ట్ మిక్స్ అవుతున్నట్లుగా ఉంది. బ్లూ కి గ్రీన్ కలర్ మిక్స్ వస్తుంది. ఇంక్ బ్లూ కి గ్రీన్ కలర్ మిక్స్ వల్ల మనకి కొత్త కలర్ వచ్చింది అన్నమాట. ఓకే, టూ సైడ్స్ పైపింగ్ లాగేమో బ్లూ కలర్ అంటే పళ్ళు సైడ్ వచ్చిన కాంబినేషన్ వస్తుంది కదా. బార్డర్ లో కూడా యాజ్ ఇట్ ఇస్ గా ఇది కొత్త డిజైన్ ఇచ్చారు బుట్ట. ఓకే, ఈ లోటస్ ఫ్లవర్స్ లాగే తీసుకున్నారు కానీ కాస్త డిఫరెంట్ గా క్రాస్ గా కొంచెం లెంతీ వస్తుంది. ఈ జరీతో పాటుగానే బ్లూ ఇలా ఆల్టర్నేట్ గా కలర్ థ్రెడ్ తోటే వస్తుంది. సారీ మొత్తం ఇట్లా దగ్గర ఉంటుంది బుట్ట కూడా. ఓకే, ఈ వర్క్ కూడా ఇక్కడ కూడా ఆల్టర్నేట్ గానే వస్తూ త్రూఅవుట్ సారీ అంతా కంటిన్యూ వస్తుంది. ఓకే, పైన బోర్డర్ ఏదైతే చూసామో బాటమ్ సైడ్ కూడా సేమ్ బోర్డర్ వచ్చేస్తుంది. ఓకే, సేమ్ బోర్డర్ సేమ్ విడ్త్ లోనే తీసుకున్నారు. ఈ రకంగా సేమ్ విడ్త్ లో తీసుకున్నారు. సేమ్ బోర్డర్ లో కూడా బుట్టి కంటిన్యూ ఉంటుంది. రెండు సైడ్లు మనకి బోర్డర్ లో బుట్టి ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇస్తారు. మిక్స్ కలర్ బ్లూ. ఓకే, ఇది కూడా డార్క్ బ్లూ కాకుండా కొంచెం సోబర్గా మిక్స్ కలరే వస్తుంది కాబట్టి గాడిగా లేకుండా ఉంటుంది బ్లౌజ్. ఓకే, సో బోర్డర్స్ కూడా వచ్చాయి. ప్లేన్ వచ్చింది కాబట్టి దీనికి కూడా మంచి వర్క్ కి స్కోప్ ఉంటుంది. ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో కలర్స్ ఉంటాయండి. ఓకే, డార్క్ కలర్స్ వస్తాయా? ఇప్పుడు మనం చూసినట్లుగా దీంట్లో అన్ని కలర్లు ఉన్నాయండి. డార్క్ కలర్స్ ఉంటాయి, ఫ్లోరోసెంట్ కలర్స్ ఈ టైప్ లో కూడా వస్తాయి, నియాన్ కలర్స్ వస్తాయి, మిక్స్ కలర్స్ కూడా వస్తాయి. దీంట్లో కల్నేత అంటారు కదా, అట్లా మిక్స్ కలర్స్ కూడా వస్తాయి ఈ వెరైటీలో. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ 6400 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 52 పడుతుంది. 52 పడుతుంది. ఓకే, ఫైన్. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది ఫ్యాన్సీ సారీ, డిజైనర్ సారీ అండి. ఓకే, ఇది లంగావోని స్టైల్ వస్తుంది డిజైనర్ సారీ. హాఫ్ అండ్ హాఫ్. అవునండి. ఓకే, అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అంటే షోల్డర్ పార్ట్ లో కూడా టూ కలర్స్ కాంబినేషన్ సారీ మొత్తం 2 కలర్ వచ్చేస్తుందండి. ఓకే, సారీ మనకి ఓనీ వచ్చే వరకు అంతా ఈ 2 కలర్. ఇప్పుడు 2 కలర్ ఎక్కువ ఇది ఉంది. ఓకే, షోల్డర్ పార్ట్ లో అంతా కూడా 2 కలర్స్ అంటే ఆరెంజ్, మిడిల్ లో లైట్ పింక్ కలర్ అండ్ కొంచెం డార్క్ పింక్. అయితే బోర్డర్స్ దగ్గర నుంచి అంటే పళ్ళు నుంచి కూడా మనకి డైరెక్ట్ గా ఈ బోర్డర్స్ వస్తాయి. అయితే బోర్డర్స్ లో 2 వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పళ్ళు సైడ్ నుంచి బాటమ్ సైడ్ బోర్డర్ ఒకలా వస్తుంది, పైన బోర్డర్ ఒకలా వస్తుంది. ఫస్ట్ పైన బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక ఇదంతా మనకి గొటపతి స్టైల్లో అంటే ఇది సీక్వెన్స్ వర్క్ కనిపిస్తుంది. ఓకే, పైన వచ్చేసేమో గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది. ఇదే కాంబినేషన్ లో మనకి ఇన్నర్ సైడ్ కూడా కనిపిస్తుంది కానీ ఇంకొకటి ఫ్యాన్సీ బోర్డర్ అనేది కనిపిస్తుంది. బీడ్స్ వర్క్ ఉంది అండ్ గొటపతిలోని ఇంకొక చిన్న బోర్డర్ ని యాడ్ చేశారు. మిడిల్ లో మాత్రం మనకి మెయిన్ గా రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఓకే, దీని మీద మోతీ వర్క్ వస్తుంది, కొంచెం ఎంబోజ్ అవుతున్న ఫ్లవర్ వర్క్, వెల్వెట్ వర్క్ అంటారు. ఈ ఫ్లవర్స్ మొత్తం టోటల్ వెల్వెట్ లో తీసుకున్నారు. 2 కలర్ వెల్వెట్ వర్క్ అండ్ జరీ కీపర్ స్టైల్లో కంటిన్యూషన్ ఉంటుంది బోర్డర్. ఓకే, సో బోర్డర్ అనేది కంప్లీట్ గా ఇట్ సైడ్ అది వస్తుంది. పళ్ళు సైడ్ బోర్డర్ చూద్దామా.
మనకి పళ్ళు కూడా సేమ్ బార్డర్ స్టైల్లోనే ఉంటుందండి. బార్డర్ది పళ్ళుది ఒకటే కంటిన్యూ అయింది, అందువల్ల బార్డర్ స్టైల్ చూద్దాం. ఓకే, బాటమ్ సైడ్ మనం సేమ్ బార్డర్ వచ్చింది కదా, అంటే పళ్ళు సైడ్ వచ్చిన బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ బిగ్ సైజ్లోనే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు బిగ్ సైజ్లో బార్డర్స్ కావాలి, బార్డర్సే బాగా హైలైట్ అవ్వాలనుకుంటే కనుక ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేయొచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే గోటాపతి స్టైల్లోనే వస్తుంది. 2 సైడ్స్ పైపింగ్స్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చి ఇక్కడ కూడా బ్లూ కలర్ అనేది బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. రా సిల్క్ దానిపైన మామూలు చక్రాల డిజైన్ కంటిన్యూషన్, ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అన్నమాట. ఓకే, సర్వస్కి స్టోన్ వర్క్ వస్తుంది. ఇక్కడ మనం ఇందాక చూసినట్టు సేమ్ యాడ్ చేశారు అన్నమాట. సో సారీ మనకి షోల్డర్ పార్ట్ చూసాం, ఇది షోల్డర్ పార్ట్ వస్తుంది. ఇది లోపల వచ్చి మనకి ఫిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి క్రేప్ మెటీరియల్ వస్తుంది. ఈ మెటీరియల్ వచ్చి రింకిల్ షిఫాన్ అంటారు. ఇది క్రేప్ మెటీరియల్. క్రేప్ మెటీరియల్ పైన కూడా మనకి ప్లెయిన్ గా కాకుండా జిగ్ జాగ్ స్టైల్లో జకార్డ్ వర్క్ అంటారు. ఇది జకార్డ్ డిజైన్ వస్తుంది. ఓకే, అండ్ ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్, మంచి మెటీరియల్, సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో సేమ్ బార్డరే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా కదా బాటమ్ సైడ్. ఓకే, ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కి వస్తే మనకి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి స్పెషల్ గా. ఓకే, మెయిన్ గా వచ్చే బార్డర్ వస్తుంది అండ్ ఈ గోటాపతి స్టైల్లో కూడా వస్తుంది. అంటే మనకి ఇది సీక్వెన్స్ లాగా బాగా షైన్ అవుతూ కనిపిస్తుంటుంది. ఓకే, మరి ఇందులో ఇది డిజైనర్ పీసా? ఇది డిజైనర్ పీస్ అండి ఇది. ఓకే, సో మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది కస్టమర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ 3800 వస్తుంది. 3800 చాలా హెవీ ఉంటుంది రేంజ్. ఓకే, బోర్డర్స్ ఈ సారీకి చాలా హైలైట్ ఉంటుంది. ఓకే, మరి రేంజ్ తక్కువ, సారీ హైలైట్ ఉంటుంది. సో చూసారు కదా, మనం ఇప్పుడు ఒక డిజైనర్ శారీ చూసాము. ఇలా చాలా హెవీగా కావాలి ఏదైనా శారీస్ అనుకుంటే కనుక మీరు కూడా, అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. మనం ఇందాక నుంచి పట్టు శారీస్ చూస్తూ ఉన్నాము, ఇప్పుడు ఒక ఫ్యాన్సీ డిజైనర్ శారీ కూడా చూసాము. అన్నీ ఆల్మోస్ట్ మనకి చాలా తక్కువ రేంజెస్లో మంచి క్వాలిటీలో చూపిస్తున్నారు. ఇలాంటి క్వాలిటీలో మరి మీరు శారీస్ కావాలనుకుంటే JNTU కుకట్పల్లి HMT హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య శారీ మందిర్కి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది హ్యాండ్లూమ్ నెట్ అండి. హ్యాండ్లూమ్ నెట్ పైన డిజిటల్ ప్రింట్ వస్తుంది, బనారస్ శారీ. ఓకే, హ్యాండ్లూమ్ నెట్ అంటే ఇప్పుడు జనరల్ గా వచ్చే ఆ జీరో నెట్స్ వేరే స్టైల్లో ఉంటాయి, ఇది వేరే ఉంటుంది. ఓకే, ఇది మనకి కాటన్ స్టైల్లో లుక్ వస్తుంది, కాకపోతే కొంచెం మరి అంత ఫాలింగ్ లాగా కాకుండా లైట్ గా స్టిఫ్ కనిపిస్తుంది. ఓకే, సో మనం పళ్ళు సైడ్ చూసినట్లయితే ఇది డిజిటల్ ప్రింట్ అంటే మల్టీ కలర్ తోటే వస్తుంది ప్రింట్ కూడా. ఇది ఓకే, క్లారిటీగా కాకుండా మొత్తం కాంట్రాస్ట్ క్లమ్జీగా ఉంటుంది. ఓకే, మల్టీ కలర్స్ షేడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, కొంచెం మైల్డ్ గానే వస్తుంది మొత్తంగా. ఓకే, ఇక్కడ బోర్డర్ తీసుకున్నట్లయితే గనుక మనం ఇది ఏంటి, ఇది కడ్డీ జరీ బోర్డర్. ఇది జరీ బోర్డర్ మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు పైన, కాంట్రాస్ట్ చిన్న పైపింగ్ పింక్ కలర్ లో వస్తుంది. ఓకే, సారీ అంతా మనం చూసినట్లయితే బేస్ అనేది ప్యారెట్ గ్రీన్ కలర్, దీని మీద డార్క్ గ్రీన్ కలర్ తో ఒక 2 మ్యాంగోస్ వస్తాయి, మధ్యలోంచేమో లైన్స్ అనేవి, అంటే పైనుంచి ఇక్కడ బాటమ్ సైడ్ వరకు వేవ్స్ లాగా పింక్ కలర్ లోనే తీసుకున్నారు. ఓకే, కింద బోర్డర్ మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. అంటే ఈ డిజిటల్ ప్రింట్ మనం ఏదైతే చూసామో పళ్ళు సైడ్, అదే ఇది ఇక్కడ కూడా కనిపిస్తుంది స్కర్ట్ బోర్డర్ స్టైల్లో. అండ్ కింద ఇక్కడ చూసినట్లయితే అంటే ఈ బోర్డర్ కడ్డీ బోర్డర్ వస్తుంది, అయితే పైన పింక్ చూసాము, ఇక్కడేమో వైలెట్ కలర్ ఇచ్చారు, ఆపోజిట్ కాంట్రాస్ట్. ఓకే, మరి సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది సారీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఎలా? దీనికి బ్లౌజ్ వచ్చి మనకి సింపుల్ డిజైన్ ఒకటి ఇస్తారు, మొత్తం ప్లెయిన్ కాకుండా బ్లౌజ్ లో కూడా వేరియేషన్ తోటి, ప్రింట్ వేరియేషన్ తోటి ప్రింటింగ్ ఇస్తారు. ఓకే, కొంచెం రాండమ్ గా ఈ డార్క్ గ్రీన్ కలర్ తోనే తీసుకున్నారు. ట్రయాంగిల్ డిజైన్ అంటారు ఈ ప్రింట్. ఓకే, 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ కూడా కంటిన్యూ. సో ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో కలర్స్ ఉంటాయండి, ప్రింట్లు కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇందులో. దీని ప్రైస్ కూడా మనకి హోల్సేల్ ప్రైస్ పెట్టాం. ఇది యాక్చువల్లీ రిటైల్ ప్రైస్ కాదు, హోల్సేల్ ప్రైజే పెట్టాం. ఎందుకంటే మనకి మ్యారేజ్కి, ఫంక్షన్లకి, పెట్టుబడి చీరలకి తక్కువ ప్రైజ్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనం హోల్సేల్ ప్రైస్ పెట్టడం వల్ల ఏంటంటే కస్టమర్ కూడా కంఫర్టబుల్ ఉంటుంది రేట్. అందుకని కొన్ని వెరైటీస్ మనం హోల్సేల్ గానే సప్లై చేస్తున్నాం కస్టమర్కి. ఓకే, సెపరేట్ గా కొంచెం స్టాక్ మాత్రము కొంచెం తక్కువ రేంజ్ లో కొన్ని వెరైటీస్ హోల్సేల్ రేట్కి కస్టమర్కి అవైలబుల్ చేస్తున్నాం. వెరీ ఫైన్ అండి. కొండయ్య గారు ఇప్పటివరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి చాలా బ్యూటిఫుల్ శారీస్ అన్ని మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఇప్పటి వరకు సౌజన్య శారీ మందిర్లోని బ్యూటిఫుల్ శారీస్. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కావాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. ఇది వాటి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.